హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈవినింగ్ టీ టైంలో తినడానికైతే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి. స్నాక్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు నేను ఇక్కడ మైదా పిండిని వాడుతున్నాను. ఆల్రెడీ గోధుమ పిండితో చేసినవి కూడా పోస్ట్ చేశాను. చూడకపోతే వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వాటర్లో ఒక 2 స్పూన్ల నూనె వేసేసి దాన్ని కూడా వేసుకోండి. వేసుకొని ఇందులోనే పిండి మొత్తం బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇంకా పిండి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి. 1/2 గంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉందండి. ఇలా నాని ఉన్న పిండిని మరి ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెగ్యులర్గా చపాతీ ఏ సైజులో చేసుకుంటామో అలాగా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ అయితే రౌండ్గా రెడీ చేసి పెట్టేసుకోండి. పల్చగా ఉంటేనే ఈ రెసిపీకి అయితే బాగుంటుందండి. మరీ మందంగా అయితే అస్సలు బాగోదు, క్రిస్పీగా ఉండవు. కాస్త పల్చగానే చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చాక్ తీసుకొని ఈ విధంగా స్ట్రిప్స్ లాగా అయితే ఫస్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటే మనకు ఒక షేప్ అనేవి వస్తాయండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఇదే షేప్లో కట్ చేయాలని ఏమీ లేదు. నాకు కెమెరా ఇటువైపు నుంచి ఉండటం వల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇలా కట్ చేశానంతే. ఇలా మొత్తం అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఇలా వేసేయచ్చు. ఇలా మొత్తం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అలాగే ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 1 by 1 అయితే వేసుకోవచ్చు. లేదు ఒక్కసారి వేసేసినా పర్వాలేదండి. అతుక్కోవు, కాకపోతే షేప్ అనేది కాస్త చేంజ్ అవుతుందంటే ఒకదానికొకటే అతుక్కొని. ఇలా అన్నింటినీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో మంచిగా వీటిని లోన వరకు కుక్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని 15 to 20 days అదే ఫ్రెష్నెస్తో స్టోర్ చేసుకోవచ్చండి. గాలి పోలేని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. భలే రుచిగా ఉంటుంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.